This video is brought to you by AKSIAS. హలో గైస్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ ఈ మధ్యకాలంలో న్యూస్లో కనిపిస్తోంది. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాలలో నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల గురించి. అసలు ఇది న్యూస్లో ఎందుకు ఉంది? అసలు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఏంటి? రాజ్యాంగపరంగా అలాగే చట్టబద్ధంగా దీనికి ఉన్నటువంటి కొన్ని నియమ నిబంధనలు ఏమిటి? అలాగే అసలు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ రావడానికి గల కారణాలు ఏంటి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ దీనికి సంబంధించి ఏమున్నాయి? అలాగే ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ యొక్క ప్రభావం మన దేశం పైన ఎలా పడుతుంది? దీనికి సంబంధించి పరిష్కార మార్గాలు ఏంటి? ఇవి మనం చూడబోయేటటువంటి అంశాలు. మీరు ఇక్కడ చూస్తే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి సంబంధించి చూడండి, హమారా నేతా జిందాబాద్. సో పైకి మనకు ఒక పాలిటీషియన్ లా కనిపిస్తున్న, కింద చూడండి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు తమకున్నటువంటి డబ్బుతో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గన్స్ అంటే మనీ అండ్ వైలెన్స్, డబ్బు మరియు వాళ్ళకు ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో దీన్ని చూపిస్తూ ఈ వ్యక్తి గెలిచేందుకు గాను ప్రయత్నిస్తున్నారు. సో దీన్నే జనరల్గా మనం క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటాం. సో యథావిధిగా మనం రోజు చూస్తున్నట్టుగానే అసలు ఇది న్యూస్లో ఎందుకు ఉంది? ఈ మధ్యకాలంలో అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ అనేటటువంటి ఒక సంస్థ చేసినటువంటి సర్వేలో 40% ఆఫ్ న్యూలీ ఎలక్టెడ్ రాజ్యసభ ఎంపీస్, ఈ మధ్యకాలంలో జరిగింది కదా, రాజ్యసభకి ఎన్నికలు జరిగాయి కదా, పరోక్షంగా జరుగుతూ ఉంటాయి. సో ఈ రాజ్యసభకి జరిగినటువంటి ఎన్నికలలో నియమించబడినటువంటి లేదా ఎలక్ట్ అయినటువంటి ఎన్నుకోబడినటువంటి 40% అభ్యర్థులకు క్రిమినల్ కేసెస్, నేరపరమైనటువంటి చరిత్ర ఉంది. వాళ్ళ మీద నేరపరమైనటువంటి కేసులు ఉండడం జరిగింది. సో ఇది న్యూస్లో రావడం జరిగింది. అయితే అదే ఏడిఆర్ సంస్థ, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ అనేటటువంటి సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మొత్తం ఇప్పుడున్నటువంటి లోక్సభలో జనరల్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంత ఉండొచ్చు? లోక్సభలో 550, రాజ్యసభలో 250. ఈ 550లో ఎంతోమంది ఉంటారు? 545, 47, 43 ఎంతో ఉంటారు ఇప్పుడున్న కరెంట్ మెంబర్స్. అందులో 233 ఎంపీలకు క్రిమినల్ ఛార్జెస్, నేర చరిత్ర అనేటటువంటిది ఉంది. ఈ నేర చరిత్ర ఈ మధ్యకాలంలో పెరిగింది అని ఈ సర్వే చెప్తోంది. ఎందుకు అంటే మనకి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 2009, 14, 19. 19లో జరిగినటువంటి ఎన్నికల్లో 233 మంది లోక్సభ ఎంపీలకు నేర చరిత్ర ఉంటే 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో 182 మందికి, 187 మందికి నేర చరిత్ర ఉంది. 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో 162 మందికి నేర చరిత్ర ఉంది. అంటే దీన్ని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? నేర చరిత్ర ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎక్కువ అవుతున్నారు. 2009 ఎన్నికల్లో ఈ నెంబర్ 162గా ఉంటే 2014 ఎన్నికల్లో 187కి చేరితే 2019 ఎన్నికల్లో 233కి చేరింది. అంటే శాతం అనేటటువంటిది పెరుగుతోంది. అంటే నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తున్నారు. మనం ఇప్పుడు వై న్యూస్ చూసాం కదా, ఇక పైన చూడాల్సినటువంటి అంశాలని కూడా పరిశీలిద్దాం. ముందు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఏంటి? అసలు నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు లేదా నేర చరిత్ర లేదా నేరారోపణలు ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడమే, ప్రజాప్రతినిధులుగా ఎలక్షన్స్లో నిలబడడాన్నే, ఎన్నికల్లో నిలబడ్డాన్నే ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటారు. అంటే నేర ప్రవృత్తి, నేర చరిత్ర, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడాన్ని క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటారు. అంతే చూడండి, ఇక్కడ అఫీషియల్ ఎక్స్పెన్సెస్ అంటే వీళ్ళందరూ ఎలా నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు ఎలా గెలుస్తున్నారు? మీకు ఇమేజ్లో కనిపిస్తుంది చూడండి. ఓట్ ఫర్ మీ, నాకే ఓటేయండి అంటున్నాడు ఈయన. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి కొన్ని ఆదేశాల ప్రకారం 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఒకటి ఉంది మనకి. దాని ప్రకారం ఇక్కడ ఎంత డబ్బులు ఖర్చు పెట్టచ్చు? ఒక ఎంపీ సీటుకి 25 లక్షలు ఖర్చు పెట్టచ్చు. కానీ ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు చూడండి, 25 లక్షలు తీసేసి ఇతనికి ఉన్నటువంటి డబ్బు, ఇతనికి ఉన్నటువంటి వైలెన్స్ ఏదైతే ఉందో అంటే మనీ పవర్, మజిల్ పవర్, ఈ రెండు ఉపయోగించి
ఎక్కువ శాతం డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయ లబ్ధిని పొందుతూ రాజకీయ అధికారాన్ని దక్కించుకుంటున్నారు. దీన్నే మనం క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటాం. అంటే నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు లేదా నేరారోపణలు ఉన్నటువంటి వ్యక్తులు, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడానికి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటాం. అలాగే 2021 డిసెంబర్ లెక్కల ప్రకారం సుప్రీంకోర్టు నియమించబడినటువంటి ఎమికస్ క్యూరే అంటే ఏం లేదు, ఏ ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్. కోర్టుకి ఒక స్నేహితుడు అనే ఒక పర్టికులర్ కాంటెక్స్లో ఎమికస్ క్యూరే అనే పదాన్ని వాడతారు. ఉదాహరణకి ఏదో కేసు ఉంది, ఈ కేసు పైన పూర్వాపరాలు వివరాలు సేకరించాలి. కోర్టు ఏం చేస్తుంది, బాగా కేసుకి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని, అసలు ఈ కేసుకి ఏమాత్రము దరిదాపుల్లో లేనటువంటి వ్యక్తుల్ని ఎంచుకొని, అంటే జ్యుడిషియరీలో ఉన్నటువంటి వ్యక్తులను ఎంచుకొని ఈ కేసు పైన సమాచారాన్ని తీసుకోవడానికి ఎమికస్ క్యూరేని అపాయింట్ చేస్తుంది. అంటే ఎమికస్ క్యూరే అంటే మ్యాగ్జిమ్స్ అంటారు వీటిల్ని. ఓకే, ఇవన్నీ లాటిన్ భాషలో ఉంటాయి లాలో. మ్యాగ్జిమ్స్లో ఎమికస్ క్యూరే అంటే ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్ అని అర్థం. అయితే ఈ ఎమికస్ క్యూరేని సుప్రీంకోర్టు అపాయింట్ చేసింది. ఆ ఎమికస్ క్యూరే ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దేశంలో దాదాపుగా 2021 నాటికి 4984 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి దేశంలో. ఎవరిపైన? ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వడానికి రాజకీయాలలో ఉన్నారో, ఎవరైతే ప్రజాప్రతినిధులుగా పోటీ చేశారో ఎలక్షన్స్లో, వాళ్ళపైన దాదాపుగా 5000 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయట. అలాగే మీరు చూస్తే ఈ ట్రెండ్ ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతోంది. ఎందుకో తెలియదు కానీ ఎక్కువగా నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం అనేటటువంటి ట్రెండ్ ఉంది చూసారా, ఈ ట్రెండ్ పెరుగుతోంది. అంటే ట్రెండ్ సెట్టర్స్ అన్నమాట వీళ్ళందరూ. అలాగే ఎమికస్ క్యూరే, ఇందాక చెప్పాను కదా, ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్ని ఎమికస్ క్యూరే అంటారు. సో ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. అయితే ఇందులో కొంచెం మీరు వెళ్తే రాజ్యాంగము అలాగే చట్టబద్ధమైనటువంటి ఏవైనా చట్టాలు కానీ లేదా రెగ్యులేషన్స్ ఇట్లాంటి విధి విధానాలు కానీ ఏం చెప్తున్నాయి అదొకసారి చూద్దాం. కాన్స్టిట్యూషన్లో అయితే దీని గురించి ఏమీ రాయలేదు. బహుశా అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ని రచించేటప్పుడు ఇంత నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు అని ఆలోచించి ఉండవచ్చు. అసలు నేర ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రజలు ఎందుకు ఆహ్వానిస్తారని కూడా ఆలోచించి ఉండవచ్చు. సో ఆలోచన ప్రకారం మేబీ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి అసలు మనకి రాజ్యాంగంలో ఎక్కడా కూడా కనిపించదు. సో అదే నేను కూడా ఇక్కడ రాశాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం డజంట్ స్పెసిఫై అబౌట్ డిస్క్వాలిఫైయింగ్ ఏ పర్సన్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్. అంటే ఒక వ్యక్తి పైన నేరారోపణలు నేర చరిత్ర ఉన్నప్పటికీ కూడా అతన్ని ఎలక్షన్ నుంచి ఎట్లా బహిష్కరించాలి అనే అంశం పైన మనకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు కానీ అధికరణలు కానీ లేవు. మరి ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ప్రజాప్రతినిధులకి సంబంధించి ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక చట్టం ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951. దీనిలో సెక్షన్ 8 ఏం చెప్తుంది? డిస్క్వాలిఫికేషన్ ఆన్ కన్విక్షన్ ఫర్ సర్టైన్ అఫెన్సెస్ కన్విక్షన్ అంటే ఒకవేళ మీ మీద ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏ వ్యక్తి మీద అయినా ఒక కేసు పెట్టామనుకోండి, ఆ కేసు జరుగుతున్నప్పుడు దాన్ని ట్రయల్ అంటాం. ఒకవేళ ఆ కేసులో కనుక శిక్ష పడితే దాన్ని కన్విక్ట్ అంటాం. కేసు నడుస్తున్నప్పుడు పెండింగ్లో ఉన్నప్పుడు దాన్ని ట్రయల్ అంటాం. ఒక వ్యక్తికి ఆ కేసులో శిక్ష పడితే వాడిని కన్విక్ట్ అంటాం లేదా కన్విక్టెడ్ అంటాం. ఓకేనా? సో అలా శిక్ష పడినటువంటి వ్యక్తులను బహిష్కరిస్తుంది ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 8. ఏం చెప్తుంది అంటే ఏ కేసుల ప్రకారం శిక్ష పడినటువంటి వ్యక్తుల్ని ఇది బహిష్కరిస్తుంది? 2 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ శిక్ష పడితే వాళ్ళని బహిష్కరిస్తుంది. చూడండి అదే రాశాను. ఇండివిజువల్స్ పనిష్డ్, ఏ వ్యక్తులైనా సరే మోర్ దెన్ 2 years 2 సంవత్సరాల కన్నా ఎక్కువగా శిక్ష పడితే వాళ్ళను ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం అంటే ఎన్నికల్లో పోటీ చేయడం నుంచి బహిష్కరిస్తుంది. ఎన్నేళ్ళు బహిష్కరిస్తుంది? జీవితాంతమా? కాదు. శిక్ష పడిన తర్వాత 6 సంవత్సరాల వరకు వీళ్ళు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే హక్కు ఉండదు. ఉదాహరణకి 2022లో ఒక వ్యక్తికి శిక్ష పడింది 2 ఏళ్ళు, 2024తో పూర్తవుతుంది. 2024 తర్వాత మళ్ళీ 6 ఏళ్ళు వేసుకోండి, అంటే 2031లో అతను మళ్ళీ పోటీ చేయొచ్చు. 6 ఏళ్ల పాటు అతను బహిష్కరిస్తారు. ఇన్ అన్ ఎలక్షన్ ఫర్ 6 years ఆఫ్టర్ ద జైల్ టర్మ్ హ్యాస్ ఎండెడ్. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఇచ్చినటువంటి అంశం. అయితే ఇదే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఈ కిందిది కూడా ఉంది. The law does not bar individuals who have criminal cases pending against them. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, ట్రయల్
అంటే ఎవరి మీద అయితే నేరారోపణలు ఉన్నాయో, ఇంకా శిక్ష పడలేదు కానీ కోర్టులో కేసు నడుస్తూ ఉంది, వీళ్ళపైన, ఇలాంటి వ్యక్తులపైన బహిష్కరణ అనేటటువంటిది ఉండదు. ఎందుకు ఉండదు? పెట్టచ్చు కదా సార్ అని మీరు అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అనుకోండి, నేను నిజంగా నిజాయితీపరుని అనుకోండి, కానీ ఇప్పుడున్నటువంటి రూలింగ్ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకుండా నా మీద తప్పుడు కేసులు పెట్టారనుకోండి, ఒకవేళ నేను ఇట్లాంటి చట్టం కనుక, ఇట్లాంటి నియమ నిబంధనలు కనుక పెడితే అలాంటి నిజాయితీ పరులు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే అవకాశం ఉండదుగా. మీరు ఇందాక చూసినటువంటి 5,000 కేసులు కూడా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, ఈ 5,000 కేసులు కూడా నిజం కాదు. అందులో కొన్ని కేసులు ఊరికినే పెడతారు. కొంతమంది పైన ఈ దేశంలో, ముఖ్యంగా అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులపైన, వాళ్ళ 60-65 సంవత్సరాలు 70 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తులపైన కూడా నిర్భయ చట్టాలు పెట్టారట. అలాగే కొంతమంది పైన రేప్ కేసులు పెట్టారట. ఇవన్నీ నిజం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఆయన పైన కేసులు ఉన్నాయి. ఆయన పైన ఉన్నటువంటి కేసులు ఏవి నిరూపితం కాలేదు కాబట్టి ఆయన ట్రయల్లో జైల్లో ఉన్నాడు తప్ప కన్విక్ట్ అయ్యి కాదు. అలాగే ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఈవెన్ ఎన్నికలకు ముందు కేసీఆర్ గారి మీద కూడా 2-3 కేసులు ఉండేవి. సో ఇవన్నీ పెండింగ్ కేసులు ఎప్పుడు కూడా మిమ్మల్ని బహిష్కరించడానికి అర్హత ఉండదు. అంటే పెండింగ్ కేసులు ఉన్నా, మీ మీద 100 పెండింగ్ కేసులు ఉండేవండి, ఇట్ డజంట్ మ్యాటర్. సుప్రీంకోర్టు దీనిపైనే కొన్ని రకాల తీర్పులు కూడా ఇచ్చింది. పెండింగ్ కేసుల్లో కూడా కొన్ని కేసులు ఏవైనా మరీ దారుణమైనటువంటి కేసులు ఉంటే వీళ్ళని బహిష్కరించేటటువంటి దానిపైన మీ సలహాలు ఇవ్వండి అంటూ ఎలక్షన్ కమిషన్ ఇంకా ఇతర వ్యక్తుల్ని, అలాగే హైయెస్ట్ బెంచ్ 5 జడ్జెస్ ఉన్నటువంటి బెంచ్లకి కూడా సిఫార్సు చేయడం కూడా జరిగింది. బట్ దానిపైన ఇప్పటి వరకు కూడా ఏకాభిప్రాయం అనేటటువంటిది రాలేదు. మేబీ భవిష్యత్తులో రావచ్చు, అది మనం చూడొచ్చు కూడా. సో ఇది మనకి కాన్స్టిట్యూషన్, అలాగే లీగల్ ఆస్పెక్ట్స్, అలాగే రీజన్స్. అసలు ఏ కారణాల చేత మన దేశంలో ఈ ఎలక్షన్స్ అంటే ఎన్నికల్లో ఈ క్రిమినలైజేషన్ లేదా రాజకీయాలలో నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు ఎందుకు ఎక్కువగా వస్తున్నారు? ముఖ్యంగా ప్రజలు వీళ్ళని వ్యతిరేకించట్లేదు. ఇది ముఖ్య కారణం. ఎందుకు అంటే నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తుల కన్నా, సాధారణ స్థాయి వ్యక్తుల కన్నా ఈ క్రిమినల్సే బెటర్ అని అనుకుంటున్నారు. ఎందుకంటే క్రిమినల్స్ ఒక పద్ధతిలోనో మరో పద్ధతిలోనో మనకి తెలిసినటువంటి వ్యక్తులు ఎవరన్నా పాలిటిక్స్లో ఉంటే వాళ్ళు మనకి ఏదైనా పని చేయాలి అని మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే బై హుక్ ఆర్ క్రూక్ ఆ పనిని చేసి పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా, సాధారణ రాజకీయ నాయకుల కన్నా వీళ్ళే బెటర్ అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. ఈ కారణం చేతనే క్రిమినల్స్ అనే వాళ్ళు ఎక్కువగా పెరిగిపోతున్నారు. అలాగే మీరు ఇక్కడ చూస్తే ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ అండ్ జడ్జిమెంట్స్. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేక జడ్జిమెంట్లు, తీర్పులు కానీ, లేదా మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు కానీ సరిగ్గా అమలు కాకపోవడం కూడా దీనికి ఒక కారణం. ఖచ్చితంగా కోర్టు చేసినటువంటి తీర్పులను, ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను మనం అమలు చేయాలి. ఎప్పుడో ఒక చట్టం చేశారు 1990లో. అదేంటంటే ఎలక్షన్స్లో ఖర్చు పెట్టేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో దీనిపైన నియంత్రణ ఉండాలి. నిజంగా నియంత్రణ ఉందా? ఆ మధ్యకాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు 2014 తర్వాత 2019 కూడా, 2019లో ఎన్నికలు జరిగినప్పుడు ఒక విలేజ్కి డబ్బులు ఇచ్చి మరొక విలేజ్కి డబ్బులు ఇవ్వలేదట. అందుకని చెప్పి ఆ విలేజ్ ఎన్నికలను బహిష్కరించింది, ఆ గ్రామం ఎన్నికలను బహిష్కరించారు. వాళ్ళు చెప్పడం కూడా చాలా అద్భుతంగా చెప్పారు. పక్క విలేజ్కి 1000 రూపాయలు ఇచ్చారండి, మాకు 500 అన్నా ఇవ్వాలి కదా అని. ఇదేమన్నా బేరమా? ఈ మధ్యకాలంలో తెలంగాణ జరిగినటువంటి హుజూరాబాద్ ఎన్నికలు, ఈటెల రాజేందర్ గారు గెలిచారు కదా, అక్కడ కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్లో 2000 ఇచ్చారట, ఈ విలేజ్లో ఇవ్వలేదట. అందుకని ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది, వెళ్ళి చూడండి. ఆమె ఎవరో వచ్చి, సార్ పక్క విలేజ్లో, పక్క గ్రామంలో 2000 ఇచ్చారు, మా గ్రామంలో 1000 రూపాయలన్నా ఇవ్వాలి కదా, అందుకే మేము ఎలక్షన్లో అసలు ఓటు వేయలేదు అని. అంటే ప్రజలు ఎలా ఉన్నారు? ఎలక్షన్స్లో, ఎన్నికల్లో ఓటు వేసేటటువంటిది వాళ్ళ హక్కు, వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు, చట్టరీత్యా వాళ్ళకు వచ్చినటువంటి హక్కు. ఈ హక్కును వినియోగించుకుంటేనే తమ జీవితాలు బాగుపడతాయి అనేటటువంటి కనీస అవగాహన లేనటువంటి ప్రజానీకం మన దేశంలో ఉండడం కూడా ఒక కారణం. అలాగే మీరు ఇక్కడ చూస్తే ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్, అంటే మనకు ఉన్నటువంటి చట్టాలు, ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు మరియు కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల్లో అమలులో కూడా జాప్యం ఉంది. అలాగే యూజ్ ఆఫ్ మజిల్ అండ్ మనీ పవర్, బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు, కాస్త కండబలం, చుట్టూ వెనకాల జనాలను వేసుకు తిరిగేటటువంటి వ్యక్తులు, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు అలాగే ఇంకా ఇతరత్ర శక్తులతో ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి కూడా ఎలక్షన్స్లో గెలిచినటువంటి కథనాలు అనేకం ఉన్నాయి ఈ దేశంలో. అలాగే
నో ఆప్షన్స్ టు ఓటర్స్ కొన్నిసార్లు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎవరో ఒక కాన్స్టిట్యున్సీలో 4 పార్టీల నుంచి 4 పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు అనుకోండి, 4 క్రిమినల్స్ అయ్యారనుకోండి, ఏం చేయాలి అప్పుడు? అందుకే సుప్రీంకోర్టు ఆ మధ్యకాలంలో 2013 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2013 సంవత్సరంలో నన్ ఆఫ్ ది అబవ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఇచ్చారు. నోటా అంటారు దాన్ని. నోటా అంటే నాకు పైన ఇచ్చిన ఎవడు ఇష్టం లేదని నోటా కొట్టచ్చు మీరు. ఈ మధ్యకాలంలో ఎన్నికల్లో ఆ నోటాను పెడుతున్నారు. అంటే మీకు వచ్చిన ప్రతివాడు ఎందుకు పనికిరాడు మనకు అనుకుంటే కనుక ఓటరు ఈ నోటాన్ని నొక్కచ్చు. సో అది నో ఆప్షన్స్ టు ద ఓటర్స్. కొన్నిసార్లు ఓటర్స్కి చాయిస్ ఉండదు. అంటే అందరూ దుర్మార్గులే, అందరూ క్రిమినల్సే అని అనుకోండి, ఎవరు కొట్టేయాలా? ఉన్న దాంట్లో మంచివాడికి వేయాలి, లేదంటే నోటా కొట్టాలా. లేదని అనుకుంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్. కొన్నిసార్లు మన దేశంలో ఎన్నికల్లో ఓటింగ్ అనేటటువంటి చాలా సంకుచిత స్వభావాలతో జరుగుతూ ఉంటాయి. మన మతం వాడికే మనం ఓటేస్తూ ఉంటాం, మన కులం వాడికే ఓటేస్తూ ఉంటాం. ఇటువంటి సంకుచిత స్వభావాలు ఉన్నటువంటి దేశంలో రాజకీయ నాయకులకి కొన్నిసార్లు ఈ నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల దగ్గర ఉండే డబ్బు, లేదా వాళ్ళ దగ్గర ఉండేటటువంటి పరపతి, వాళ్ళ దగ్గర ఉండేటటువంటి కొంత బలము, ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. దీని కారణంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ అంటే రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ క్రిమినల్స్కి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేటటువంటిది బాగా పరిడవిల్లుతుంది. దీని కారణంగా కూడా ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్స్ కారణంగా కూడా కొన్నిసార్లు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కారణాలు. అయితే దీని తాలూకా జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్స్ ఇచ్చింది, ఇవన్నీ చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఫస్ట్, క్రిమినల్స్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ లా మేకింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎరోడ్స్ పబ్లిక్ ట్రస్ట్ ఇన్ డెమోక్రసీ. అంటే ప్రజాస్వామ్యం పైన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం అనేటటువంటిది సన్నగిల్లుతుంది. ఎక్కువగా నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు ఎప్పుడైతే ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో గెలిచి ప్రజాప్రతినిధులుగా వస్తారో ఎప్పుడు కూడా దేశంలో ఉన్నటువంటి డెమోక్రసీ ప్రజాస్వామ్యం పైన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం సన్నగిల్లుతుంది. అలాగే ఇట్ హ్యాస్ నెగిటివ్ ఫాలోవర్స్ ఇన్ ఓవరాల్ గవర్నెన్స్ సెటప్. అంటే పరిపాలనా దక్షతలో, పరిపాలనా విధానాలలో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే మీరు చూస్తే యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏడీఆర్, ఇందాక మీకు చెప్పినటువంటి ఒక సంస్థ ఏదైతే దర్యాప్తు చేసిందని చెప్పానో, చిన్న రిపోర్ట్ ఇచ్చిందని చెప్పానో, అదే సంస్థ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్ రిఫార్మ్స్. ఈ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏడీఆర్ 2002లోనే కేసు ఫైల్ చేస్తే, ఆ టైంలో ఎలక్టర్స్ హ్యాస్ ఫండమెంటల్ రైట్స్ టు నో ద యాంటీసిడెంట్స్ ఆఫ్ క్యాండిడేట్స్, ఇదే తీర్పు ఇచ్చింది అప్పుడు సుప్రీంకోర్టు. అంటే ఏంటి అర్థం? ఎలక్షన్స్లో మీరు పోటీ చేస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అనుకోండి, ఎలక్షన్ కమిషన్కి నేను పోటీ చేసేటప్పుడు ఒక ఎఫిడవిట్ ఇవ్వాలా. ఎఫిడవిట్ అంటే ఏంటి? ఒక రిపోర్ట్ ఒకటి ఇవ్వాలి నేను. ఏమని? ఇంతకుముందు నా మీద ఏమైనా నేర చరిత్రకు సంబంధించి కేసులు ఉన్నాయా, ఈ కేసుల్లో నాకు ఏమైనా శిక్ష పడిందా, లేదా ఇప్పుడు ఎన్ని కేసులు నా మీద పెండింగ్లో ఉన్నాయి, ఈ వివరాలన్నీ, అంటే నా నేర చరిత్రకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టాలి. ఇది ఎక్కడా లేదు మనకి. ఎవరిచ్చారు ఇది? సుప్రీంకోర్టు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏడీఆర్ 2002లో వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్లో, తీర్పులో ఇది వచ్చింది. ఇప్పుడు ఇది అందరూ పాటిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఈ రూల్ పెట్టింది. సో మనం ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా ఎలక్షన్స్లో పోటీ చేస్తూ ఉంటే ఆ వ్యక్తి నేర చరిత్ర అనేటటువంటిది బహిర్గతంగా పెడతారు, మనం వెళ్ళి చూడొచ్చు కూడా. అలాగే పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2004లో కూడా సెక్షన్ 33 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ విచ్ నలిఫైడ్ ద డెసిషన్ ఇన్ ఏడీఆర్ కేస్ వాజ్ ఛాలెంజ్డ్. అంటే సెక్షన్ 33 ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ చెప్పక్కర్లద్దు అనే అంశంలో భాగంగా ఈ 2002లో వచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ మరొక వ్యాజ్యం అనేటటువంటిది కోర్టులో ఇవ్వబడింది. అది పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సెక్షన్ 33B విచ్ నల్లిఫైడ్ ద డెసిషన్ ఆఫ్ ఏడీఆర్ కేస్. అంటే ఈ ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ ఈ సెక్షన్ని చూపించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఏం చేసింది? లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013లో మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్స్ కన్విక్టెడ్ ఆఫ్ క్రైమ్ విత్ మినిమం సెంటెన్స్ ఆఫ్ 2 years ఇంప్రిజన్మెంట్ వుడ్ సీజ్ టు బి మెంబర్స్ ఆఫ్ హౌస్ అనేటటువంటి తీర్పునిచ్చింది. నాకు ఆల్రెడీ చెప్పాను కదా, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ జైలు శిక్ష పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వడానికి అనర్హులు. ఎన్నేళ్ళు? జైలు శిక్ష ఎండయ్యాక 6 ఏళ్ళు. అలాగే 2018లో ఇదే కోర్టు ఏడీఆర్ తీర్పు, ఇంతకుముందు పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని చెప్పాను కదా, అందులో భాగంగానే ఆల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు డిక్లేర్ దర్ క్రిమినల్ యాంటీసిడెంట్స్ బిఫోర్ కంటెస్టింగ్ పోల్స్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ పాటిస్తోంది. అంటే 2002లో వచ్చినటువంటి తీర్పును మరలా తోసిపూస్తూ ఈ 2018లో వచ్చినటువంటి తీర్పుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అమలు చేయడం జరిగింది. సో ఇది
దానికి సంబంధించినటువంటి అంశాలు. సో దీనివల్ల వచ్చేటటువంటి ప్రభావాలు ఏంటి? మొదటిగా మన దేశంలో ఉన్నటువంటి సుపరిపాలన ఏదైతే ఉందో అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు? ఎప్పుడైతే నేర ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులు వస్తారో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకున్న ఇబ్బందులను తొలగించుకోవడానికి చూస్తారా తప్ప ప్రజల గురించి ఆలోచిస్తారా? ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తారా? లేదు కదా. అందుకే వాళ్ళు నేర ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులు అన్నాం మనం. సో ఖచ్చితంగా సుపరిపాలన పైన దీని తాలూకా నెగిటివ్ ప్రభావం ఏదైతే ఉందో అది పడుతుంది. అలాగే ఇట్ అగైన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. జనరల్గా అసలు డెమోక్రసీ, ప్రజాస్వామ్యము, మనందరం అబ్రహం లింకన్ చెప్పినటువంటి డెఫినేషన్ చదువుకుంటాం కదా, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని చెప్పి ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్నే ప్రజాస్వామ్యము అంటాం. ఇక్కడ ప్రజాస్వామ్యానికి బాగా ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశం ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, న్యాయబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలు, స్వేచ్ఛగా జరిగినటువంటి ఎన్నికలు. కానీ ఇక్కడికి ఉన్నటువంటి మజిల్ పవర్ వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ వీటి కారణంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగవు. ఇది ఎక్కువగా మనం ఫ్యాక్షనిజము ఇట్లాంటివి ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే చూసాం. దానిపైన చాలా సినిమాలు కూడా వచ్చాయి మనకి. దీని కారణంగా అసలు మొత్తం ప్రజాస్వామ్యానికే ముప్పు చేకూరేటటువంటి ఒక ప్రభావం కూడా ఉంది. అలాగే ఇంటిగ్రిటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్. ఇప్పుడు ఎక్కువగా నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చారనుకోండి, ఆ కింద ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పరిస్థితి ఏంటండి? వీళ్ళంతా పాపం బాగా చదువుకుని దేశానికి ఏదో చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు. ఎందుకు ఎంత కష్టపడి కరెంట్ అఫైర్స్ క్లాస్ వినాలి? మీరు అందరూ దేశానికి ఏదో చేయాలనే కదా, మీకోసం చేసుకునేదానికన్నా దేశానికి మీరు కూడా ఉపయోగపడాలనేటటువంటి ఒక చిన్న ఆలోచన, సద్భావం అనేటటువంటిది మీలో ఉంది కదా. ఇది చెడిపోతుంది ఎప్పుడైతే ఏమాత్రము దేశం కోసం పాటుపడినటువంటి వ్యక్తులు, నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు ఎన్నికల్లో ఎప్పుడైతే పోటీ చేశారో ఖచ్చితంగా ఆ కింద ఉన్నటువంటి నిజాయితీ గల ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడతారు. అలాగే ఇట్ ఈజ్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ, అంటే మొత్తం ప్రజాస్వామ్య స్ఫూర్తికే ఇది వ్యతిరేకం. అలాగే ఇట్ కాజెస్ సోషల్ డిస్హార్మనీ, అంటే సమాజంలో ఉన్నటువంటి సఖ్యత ఏదైతే ఉందో ఇది కూడా చెడిపోతుంది. కొంతమంది వ్యక్తులు ఆ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు కొమ్ము కాస్తారు, వ్యతిరేకించిన వ్యక్తులను కొడతారు, చంపుతారు లేదా భయపడతారు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. చాలా ఎన్నికల్లో చూడండి, వాళ్ళు వేసేటటువంటి నామినేషన్ లాక్ వెళ్ళిపోవడం, వాళ్ళని కొట్టడం, ఇవన్నీ కూడా ఇందులో భాగమే. సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఈ దేశం నుంచి దూరం చేయాలి. అలాగే సొల్యూషన్, దీనికి ఏం చేయాలి? ఎలక్షన్ కమిషన్ని ఇంకా బలోపేతం చేయాలి, దానికి ఎక్కువగా అధికారాలను, బాధ్యతలను ఇవ్వాలి. అలాగే అసలు ఎలక్షన్స్లో మనం ఖర్చు పెట్టేటటువంటి డబ్బులు ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వమే స్పాన్సర్ చేయాలని చెప్పి ఒకటి ఉంది. మీకు దీనికి సంబంధించి సోమనాథ్ చటర్జీ, జయప్రకాష్ నారాయణన్, శశి థరూర్, అలాగే బన్సల్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఒక పెద్ద చర్చ పెట్టారు. మీరు కొట్టండి, అది సోమనాథ్ చటర్జీ, జయప్రకాష్ నారాయణన్ అని చెప్పి మీకు యూట్యూబ్లో వస్తుంది, అది వినండి. చాలా అద్భుతమైన టాపిక్, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. ఈ స్టేట్ ఫండింగ్ అనేది ఇండియాలో వర్క్ అవ్వదు. ఎందుకు అంటే వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బా అంతా బ్లాక్ మనీ. సో బ్లాక్ మనీని ప్రభుత్వం ఎలా నియంత్రిస్తుంది అసలు? సో కాబట్టి ఇది కూడా ఒక అంశం. అలాగే విజిలెంట్ ఓటర్స్, అంటే మనకు ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంత అవగాహన తెచ్చుకుని ఏ వ్యక్తులకైతే మనం పరిపాలన ఇస్తే మన దేశం బాగుపడుతుంది అనేటటువంటి కనీస అవగాహన తెచ్చుకునేటటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రొయాక్టివ్ రోల్ ఆఫ్ జ్యుడిషియరీ. అలాగే న్యాయ వ్యవస్థకి సంబంధించి న్యాయ వ్యవస్థ కొన్ని రకాల విధి విధానాలను కూడా రూపొందించాలి. చట్టాలు రూపొందించే బాధ్యత ప్రభుత్వాలది, ప్రజాప్రతినిధులది. అందులోనే క్రిమినల్స్ ఉంటే చట్టాలు చేసే అవకాశం ఉందా? లేదు కదా. అప్పుడు జ్యుడిషియరీ రావాల్సి ఉంటుంది. సో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఖచ్చితంగా ఆ స్ఫూర్తిని నిలబెట్టడానికి జ్యుడిషియరీ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తన పాత్రను పోషించాల్సిన అవసరం ఇంకా ఉంది. అలాగే క్వశ్చన్, మనం ఎప్పుడూ అనుకుంటుంది, మనం రోజు చేసేదే క్వశ్చన్ ఆఫ్ ద డే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ 5 మెంబర్ బాడీ. ఎట్లా అవుతుంది 5 మెంబర్ బాడీ? 324 ఆర్టికల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మీకు ఎలక్షన్ కమిషన్లో ఇట్స్ ఎ 3 మెంబర్ బాడీ అంటాడు. సో 5 మెంబర్ బాడీ కాదు. ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిసైడెడ్ ద ఎలక్షన్ షెడ్యూల్. ఇక్కడే తప్పు కదా. ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది, హోమ్ అఫైర్స్కి సంబంధం ఏముంది అసలు? ఇది తప్పే. ఎలక్షన్ కమిషన్ రిజాల్వ్స్ ద డిస్ప్యూట్స్ అబౌట్ స్ప్లిట్స్ అండ్ మర్జర్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్. అంటే పొలిటికల్ పార్టీస్ విడిపోవడానికి లేదా మళ్ళా 2-3 పొలిటికల్ పార్టీలు విలీనం అవ్వడానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు కాబట్టి డి. సో డి ఈజ్ ద ఆన్సర్. ఎలిమినేషన్ పద్ధతిలో చేస్తే ఏ ఆన్సర్ అయినా పెట్టచ్చు. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ టాపిక్. This video is brought to you by AKSIAS.